ఏకాభిప్రాయం కుదరలేదని తెలిసింది. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలనలో మొత్తం ఏంటంటే 4వ పేరుపైనే చర్చ అంతా. మొత్తము ఈ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో, ఢిల్లీలో జరుగుతున్న సమావేశంలో మీడియా సోదరులకు మంత్రివర్గ విస్తరణలో 3 పేర్లు దాదాపుగా ఖరారైనట్లని 4వ పేరుపైనే చర్చ ఎక్కువగా ఉందని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే 4ట్లో 3 అయిపోయినాయి, ఇంకొకరికి కావాలంటున్నారు. కాబట్టి ఎన్నికలకు ముందే కాంగ్రెస్లో చేరేటప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అంటే ఎన్నికలు కాకముందుకే ఆయన పట్టుదల వ్యక్తి, కష్టపడ్డాడు, రేపు గెలవడానికి ఆయన సపోర్ట్ చాలా ఉన్నది. కాబట్టి మొదలే మాట ఇచ్చారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రివర్గంలోకి తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. తర్వాత ఆయనతో పాటు వివేక్ కూడా హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ మధ్యన వెంకటస్వామి గారు కాకా కొడుకులు ఇద్దరిట్లలో ఒక ఆయన వినోద్, తర్వాత వివేకు, తర్వాత ఈ మధ్యన వివేక్ కొడుకు గిన ఒక ఎంపీ అయిపోయాడు. కాబట్టి వీళ్ళింట్లో 3 అయిపోయారు. కాబట్టి మళ్ళీ వివేక్ గిన అవకాశం ఇవ్వడానికి ముందున్నారు. చూడాలి మరి ఇది. ఎందుకంటే ఈ మంత్రివర్గ సమావేశంలో తీసుకొని ఆయనతో పాటు ఈ వివేక్ కూడా హామీ ఇచ్చినట్లు వర్గాలు చెప్తున్నాయి. వారిద్దరితో పాటు ముదిరాజు సామాజిక వర్గం నుంచి మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరిని మంత్రివర్గం తీసుకుంటామని ముఖ్యమంత్రి బహిరంగంగానే చెప్పారంట. అంటే మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరిని మంత్రివర్గంలో తీసుకుంటామని మొదలే బహిరంగంగా చెప్పడం జరిగింది. తర్వాత ఈ 3కి మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కానీ 4వ పేరు పైన చర్చ అంతా నడుస్తుంది. ఎవరైనా 4వ ఆయన నిజామాబాద్ జిల్లా నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి చోటు దక్కవచ్చని తెలుస్తుంది. 4వ వ్యక్తి ఏంటంటే నిజామాబాద్ ఎమ్మెల్యే, తర్వాత బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి చోటు దక్కుతుందని తెలుస్తుంది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్శేఖర్ రావు, ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తదితరులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా అవకాశము ఆశ అంటే మనుషులకు ఎట్లా అంటే ఏదైనా కొడుతుంటే భయము, ఇస్తుంటే ఆశ. ఈ జీవితంలో బ్రతకడానికి 2 అవకాశాలు. ఒకటి ఏంటిదంటే ఆశ. ఆ ఆశ ఎప్పుడైతే ప్రతి ఒక్కరూ సహజంగా ఆలోచన చేస్తారు. మాకు ఏదైనా మంత్రివర్గంలో ఒక సీట్ వస్తుందంటే ఎవరైనా వద్దనుకుంటారా? అవసరం, ఆశ, ఈ 2 ఉంటేనే మనిషి జీవితం. కాబట్టి వీళ్ళు కుటుంబ పరిపాలన కాకుండా, ఈ మంత్రివర్గం కాకుండా ప్రజల గురించి, ప్రజల అవసరాల గురించి మీరు మంత్రివర్గంలోకి రండి. మీ అవసరాలు, మీ కుటుంబం బాగుపడడానికి మీరు ఇట్లాంటి సీట్ల గురించి ఎదురు చూడకండి. తెలంగాణ ప్రజలకు అవసరం ఉన్న పనులు చేయండి. కాబట్టి ఇలా కొత్త వాళ్ళకి ఇప్పుడు మొత్తము మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్శేఖర్ రావు, ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, వీళ్ళంతా తదితరులు మొత్తం ఏంటంటే ప్రయత్నం చేస్తారు. కానీ మరి ఆ 3 ఎవరు, ఆ 4వ ఆయన మొత్తం ఎవరు? దీని మీదనే హైకమాండు ఢిల్లీలో ఉండి 5 రోజుల నుంచి రాష్ట్ర సీఎం మీడియా సోదరుల ముందు ఈ విచారణ చేపట్టి నిర్ణయం తీసుకోవడం విషయంలో ఉన్నారు. కాబట్టి కేవలం ఏంటంటే వీళ్ళు ఎవరికి ఇచ్చినా ఏం చేసినా తెలంగాణ రాష్ట్ర ప్రజల అవసరాల గురించి, మంచి గురించే ఇవ్వాలి. మీరేదో పోటీపడి కక్ష సాధింపు చేసుకుంటూ ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా డబ్బుల గురించి అమ్ముకోవడం, ఇలాంటి పనులు చేయకూడదు. కాంగ్రెస్లో మళ్ళా ఘోరంగా దెబ్బతిందంటే పార్టీ కనిపించకుండా పోతుంది. ఇప్పటికీ రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో ముందుకు పోయేదాన్ని కంటిన్యూగా రైతులను గమనించి, ఉద్యోగస్తులను గమనించి, విద్యార్థులను గమనించి, నోటిఫికేషన్లు గమనించి, నిధులు, నియామకాలు, నీళ్ళ గురించి, తర్వాత ఈ మండలాలుగా, తర్వాత రేపు వచ్చే ఎలక్షన్లు, ఇవన్నీ ఆలోచన చేసి కార్యకర్తలతో ఓపెన్గా అందరు నిర్ణయం తీసుకొని చట్టసభల్లో పెట్టి ఏది చేసినా తెలంగాణ రాష్ట్రానికి ప్రీవియస్ పాత పార్టీ ఎంతైతే దొంగతనంగా ఎన్ని కొంపలు ముంచిందో ఆ పార్టీని దూరం పెట్టినాం. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందుండి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలని వినతి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చేయండి.